సజ్జ పిండితో రొట్టెలు ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత సజ్జ పిండిని అయితే జల్లించుకోవాలి. డస్ట్ ఉంటే ఇట్లా పడేయాలన్నమాట. ఇంకా తర్వాత జల్లించుకున్న పిండిల నుంచి కొద్దిగా పొడి పిండి కూడా సైడ్కి తీసేసి ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి వేడి నీళ్ళు వేసేసి స్పూన్తో మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి పిండి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి ఎంత మంచిగా కలిపితే మనకి రొట్టెలు అనేది అంత మంచిగా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా ఒక చిన్న ఉండ తీసేసుకొని ప్లేట్ కప్పేసి సైడ్కి పెట్టేసేయండి. ఒక ఉండలాగా తీసేసుకొని ఇంకా పొడి పిండి జల్లేసి మంచిగా రొట్టెలాగా చేసుకోవాలన్నమాట మనకి. ఇంకా తర్వాత పీట మీద కూడా కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఇంకా తర్వాత రొట్టెలాగా తట్టుకోవాలన్నమాట. మనము రొట్టెలాగా మనకి ఎంత పెద్ద కావాలో అంత పెద్ద రొట్టె అయితే చేసుకోవాలి. ఇంకా తర్వాత పెనం మీద వేసుకున్నాను. ఒక చిన్న బట్టతో ఇట్లా వాటర్ అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకొక వైపున కూడా మంచిగా తిప్పేసేయాలన్నమాట. మనము ఇలా తిప్పినాక మంచిగా కాలిపోతుంది మనకి. హై ఫ్లేమ్లో చేసేస్తే బాగుంటుంది అనమాట. మనకి ఇట్లా బట్ట తీసుకొని కొద్దిగా నొక్కేసి మంచిగా ఉంటుంది. రొట్టె అయితే రెడీ అయిపోతుంది. నేను అన్ని ఆకుకూరలు వేసి కర్రీ చేసుకున్నాను.